డబ్బింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఆయన కామెడీ సీన్స్ ఎలా అనిపించినాయి? కామెడీ బాగుంది. కామెడీ హైలైట్. మీకు ఎక్కువ ఏం నచ్చింది? మహేష్ చూడడానికి కూడా బోరింగ్ అంటే బోరింగ్ సీన్స్ ఏం లేదు, చాలా బాగుంది, చూడొచ్చు, అందరు చూడొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రీక్వెల్ కదా. డబ్బింగ్ మన టాలీవుడ్ హీరోస్ అందరూ అంటే లైక్ సత్యదేవ్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, అందరూ డబ్బింగ్ చెప్పారు కదా. వాయిస్ ఓవర్ చాలా బాగుంది యాక్చువల్లీ. సో బేసికల్గా వాయిస్ ఓవర్ కోసం వచ్చాను నేను. అండ్ ఇంకా వేరే లాంగ్వేజ్లో కూడా చూడాలి మరి ఎట్లుందో. సో మనకైతే ఫుల్ ఉంటుంది, ఇంకా బాగుంది, చూడడానికి టైం పడుతుంది కదా. సో అంత లోపల ఇది అందరూ బాగా ఎంజాయ్ చేశారు. అవును, మొత్తం లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్ అంతా బాగుంటుంది. గ్రాఫిక్స్ రిజల్ట్స్ ఎంత ఎలా ఉంది? విజువల్స్ సూపర్ ఉన్నాయి యాక్చువల్లీ, విజువల్స్ బాగున్నాయి, గ్రాఫిక్స్ అంతా చాలా బాగుంది. సో స్టోరీ లైన్ కూడా బాగానే ఉంది, పర్లేదు. ఎలా అనిపించింది క్లైమాక్స్ అంతా కూడా? బాగుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చా? మీకు బాగా ఏం నచ్చింది మూవీలో? క్లైమాక్స్ బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. 1 minute. ఓకేనా? హాయ్ బ్రో. సో ముఫాసా సినిమా ఎట్లా ఉంది? సినిమా ఓవరాల్గా అయితే చాలా బాగుంది బ్రో. అది మన గ్రాఫిక్స్ పరంగా అయితే చాలా బాగా తీసారు. కానీ నేను వచ్చిన మెయిన్ పాయింట్ వచ్చేసి మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం వచ్చిన అనమాట. సాటిస్ఫై అయిపోతున్నా దానికి. మళ్ళీ 3 years వరకు మూవీస్ లేవు మహేష్ బాబు అని చెప్పి వచ్చిన. 2 hours మొత్తం కూడా ఓన్లీ వాయిస్ ఓవరే వినిపించింది కదా. సో అది వింటున్నంతసేపు కూడా ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ ఒక డైలాగ్ వస్తుంది మహేష్ బాబుది, ముఫాసా ఇట్లా పెద్దోడు అంగన్ వస్తుంది, ఆడికే స్టార్ట్ అయింది ఇక హై. లాస్ట్ డైలాగ్ వరకు ఆ హై అట్లనే కొనసాగించిన. హైలైట్ అని ఎక్కడ అనిపించింది మీకు? హైలైట్ అందులో ఒక సీన్ ఉంటుంది బ్రో, చిన్నప్పటిది లైన్ది. చిన్నప్పుడు ఒక సీన్ ఉంటుంది, వాటర్లో కొట్టుకోబోయే సీన్ ఉంటుంది. గ్రాఫిక్స్ మస్తు ఉంది అందులో. దాని తర్వాత మళ్ళీ సేమ్ సీన్ మనకి ఇంటర్వెల్కి ముందు కొంచెం ముందు వస్తుంది, అది ఇంకా బాగుంది. విజువల్స్ గ్రాఫిక్స్ అన్ని బాగా వర్క్ బాగుంది. ఐమాక్స్ అయితే ఐ మీన్ 3D అయితే చాలా బాగుంది. ఓకే, మనం ముందే అయినట్టు అనిపిస్తుంది అన్ని. పిల్లలు అందరు ఎక్కువ చూడొచ్చు అంటారు కదా? చూడొచ్చు, చాలా బాగుంది. మహేష్ బాబు ఉన్నాడు కాబట్టి యూత్కే నచ్చుతుంది ఇక ఆబ్వియస్లీ. పెద్దవాళ్ళు రావచ్చు అంట సినిమాకి. రావచ్చు బ్రో, బాగుంది. ఇప్పుడు ఓన్లీ వాయిస్ ఓవర్కే ఇంత క్రేజ్ ఉంటే మరి ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి కాంబినేషన్లో పెద్ద సినిమా SSMB 29 మరి దానికి ఎట్లా ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? అదైతే ఒకసారి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మాత్రం ఇక రికార్డులు ఇంపేస్తుంది. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పటివరకు ఎవరైతే నేషనల్ ఇంటర్నేషనల్ అనుకుంటున్నారో వాళ్ళని మించి ఉంటాం మేమందరం ఫీల్ అవుతున్నారు, ఏం చెప్తారు మీరు? కరెక్టే అంటారా? ఎన్నో అనుకుంటారు జనాలు, మనం ఏమంటాం దానికి. ఇప్పుడు SSMB 29 రిలీజ్ అయినాక తెలుస్తుంది ఇక ఎవరేందనేది. అంటే ఆ సినిమా గురించి ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది మన ఐ మీన్ అడ్వెంచరస్ ఫిలిం అంట కదా బ్రో, చూస్తున్నాం ఇక ఎక్స్పెక్టేషన్. ముఫాసా మూవీ గురించి ఏం చెప్తారు? ఏదైనా మెసేజ్ సినిమా? జస్ట్ టైం పాస్ అంతే. Part 1కి కంటిన్యూషన్, ఎంటర్టైన్మెంట్ అందరు. ఓకే బ్రో, సినిమా అయితే ఓవరాల్ సూపర్. సినిమా అయితే ఓవరాల్ అసలు బాగుంది అంతే. బేసికలీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా బాగుంది, ఫ్యామిలీతో పాటు బాగా చూడొచ్చు. సో ఇందులో మహేష్ బాబు గారి డబ్బింగ్ ఉంది ఇంగ్లీష్లో? ఇంగ్లీష్లో లేదండి, తెలుగులో ఉండొచ్చు. హిందీలో షారూక్ ఖాన్, కానీ ఇంగ్లీష్లో ఒరిజినల్ క్యారెక్టర్. ఎలా ఉంది షారూక్ ఖాన్ డబ్బింగ్ ఎలా ఉంది? ఇంగ్లీష్లో చూసాను. ఎక్కువ పార్ట్స్ మీకు ఏది నచ్చింది? స్క్రీన్ ప్లే చాలా బాగుందండి. ఇంకా మ్యూజికల్ కాబట్టి సాంగ్స్ అవన్నీ చాలా మంచిగా అనిపించాయి, యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. సో ఎలివేషన్స్ కానీ డైరెక్షన్ కానీ ఎలా ఉంది? ఎలివేషన్స్ అంటే కామన్గానే ఉన్నాయి, కానీ బేసికలీ అంతా మూవీ చాలా సూపర్గా ఉంది. గ్రాఫిక్స్ ఎక్కడైనా మిస్ అయిందా? ఎక్కడ మిస్ కాలేదు, పర్ఫెక్ట్ బాలీవుడ్ ప్రాపర్ మూవీ, డిస్నీ మూవీ. పిల్లలు అందరూ చూడొచ్చు అండి, చాలా బాగుంది. డబ్బింగ్ సెట్ అయిందా మరి? అంత బాగుంది, సూపర్ ఉంది. థ్యాంక్ యూ.